శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే మా ద్వారా క్లయింట్ తీసుకున్నటువంటి ప్లాన్కి 3Dలో అంటే వస్తువులు పెట్టిన తర్వాత గోడలు అమరిక ఎలా ఉంటుంది, ఎంత స్పేస్ ఉంటుంది, అదేవిధంగా ఒక ఓవర్వ్యూ ఏ విధంగా ఉంటుంది తెలుసుకోవడం కోసం క్లయింట్ అడగడంతో మేము 3D ప్లాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఆ ప్లాన్ని వీడియో రూపంలో మీకు కూడా చూపించడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. చూస్తున్నారు కదండి, ఇది గేట్ నుంచి లోపలికి వెళ్ళగానే అంటే ఇది పడమర ఫేసింగ్ ఇల్లు అండి. పడమర వాయవ్యంలో గేట్ ఇవ్వడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత కార్ పార్కింగ్ అండి ఇదంతా. తర్వాత నైరుతిలో నైరుతిలో మెట్లు ఇవ్వడం జరిగిందండి. పడమర నైరుతిలో మెట్లు ఇవ్వడం మంచిది కాదు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. అది నిజమే. అయినప్పటికీ ఎదర ఎలివేషన్ చేసుకోవడానికి మనకు బాగుంటుంది కాబట్టి అలా ఇవ్వడం జరిగింది. కొన్ని కండిషన్స్తో పర్ఫెక్ట్గా మనం అలైన్ చేసినప్పుడు మాత్రమే ఇచ్చుకుంటే మంచిదండి అది. అదేవిధంగా ఉత్తరంలో మనకి ఇంచుమించుగా 3-4 ప్లేసుల్లో మెయిన్ డోర్ రావడం జరిగిందండి. ఇది లోపలికి వెళ్ళగానే ఇది హాల్ అండి. ఇదంతా హాల్లో ఒక సోఫా ఇవ్వడం జరిగింది. సోఫాకి ఎదురుగా మనం టీవీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఏసీ కూడా మీరు చూడవచ్చు. మెయిన్ డోర్ ఎదురుగుండా మీకు విండో కూడా ఇవ్వడం జరిగింది చూడండి. తరువాత హాల్కి పడమర వైపు మనం బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. బెడ్రూమ్ డోర్కి ఎదురుగా కూడా మనకు క్లియర్ ఓపెనింగ్ అండి. విండో ఇవ్వడం జరిగింది. ఆపోజిట్లో చూడండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక కింగ్ సైజ్ బెడ్ అంటే 6-6.5 సైజులో ఉన్నటువంటి బెడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బెడ్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా మనకి 3 వైపులా అంటే చుట్టూ కూడా తిరిగే విధంగా మనకి ఖాళీ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ రూమ్ సైజ్ వచ్చేసి మీకు ప్లాన్ కూడా నేను PDF రూపంలో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా అవసరం మీ కొలతలకు అనుగుణంగా ఉంటుంది అంటే డౌన్లోడ్ చేసుకోండి. మీ అవసరాలను బట్టి కొద్దిగా మార్పులు కూడా మీరు చేసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మమ్మల్ని సంప్రదించినా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్కి ఆగ్నేయం వైపుగా అంటే హాల్లోనే మనం కొద్దిగా పార్టీషన్ చేసి ఒక 4 అడుగుల్లో మనం అటాచ్డ్ బాత్రూమ్ అనేది తీయడం జరిగిందండి. దానికి దక్షిణం వైపు ఒక వెంటిలేటర్ పెట్టాం. కమోడ్ ఉత్తరం వైపు ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. చూస్తున్నారు కదండి, ఇవన్నీ నేను ఇంకా గోడల కలర్స్ అవన్నీ ప్లెయిన్గా ఉంచడం జరిగింది. మనం కావాలంటే గోడలకి టెక్స్చర్ వేసి లేదంటే వేరే కలర్స్ అప్లై చేసి కూడా చూసుకోవచ్చు. ఫ్లోరింగ్ కూడా మనం మార్బుల్స్ వేసి చూసుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే ఈ విధంగా వుడెన్ ఫ్లోరింగ్తో డెమో కోసం చూపించడం జరిగిందండి. అదేవిధంగా మీరు చూడొచ్చు, సీలింగ్ లైట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫ్యాన్ కూడా పెట్టేసి ఫ్యాన్ అమరిక కూడా మీరు చూస్తున్నారు. ఇకపోతే మనం బెడ్రూమ్ నుంచి బయటకి అంటే హాల్లోకి వచ్చిన తర్వాత హాల్కి ఈశాన్యం వైపులో మనం పూజా రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అదేంటండి గురువుగారు, మీరు ఇంతకుముందు ఒక వీడియోలో ఈశాన్య భాగంలో మీరు కిచెన్ పెట్టవద్దు అని చెప్పారు. ఇక్కడ మీ ప్లాన్లోనే ఈశాన్యంలో పూజ రూమ్ పెట్టారేంటండి అని చెప్పేసి మీరు అడగవచ్చు. కాకపోతే ఇది కింద ఒక పోర్షన్ మాదిరి తీసి కంప్లీట్గా మనం దక్షిణం వైపు హాఫ్ పార్ట్లో మాత్రమే మనం ఒక ఫ్లోర్ని తీయడం జరిగిందండి. ఈ ఫ్లోరు ఇక్కడ మనం కిచెన్ ఏర్పాటు చేసినటువంటి ప్రదేశం ఇంటి గర్భంలో ఉన్నటువంటి సగభాగానికి రైట్ సైడ్కి రావడం జరిగింది. అంటే ఇది కంప్లీట్గా ఇది ఈశాన్యం అయితే కాదండి. ఆ విషయాన్ని మీకు గుర్తుపెట్టుకోండి. మనకు పార్కింగ్లో వదిలేసాం చూడండి, స్తంభాలు పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, అది ఈశాన్యం అండి. కాబట్టి కింద ఇలా మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఈశాన్యంలో పూజ గదిని ఏర్పరచుకోవచ్చు. దాని దోషం ఏం లేదండి. పూజ గది చూస్తున్నారు కదండి, పూజ గది పక్క నుంచే మనకి రైట్ సైడ్లో పార్టీషన్ ఇచ్చామండి. ఆ పార్టీషన్ నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తున్నాం. ఇలా లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడే కిచెన్ కమ్ డైనింగ్ ఏర్పాటు చేసామండి. 4 బర్నర్ గ్యాస్ స్టవ్ పెట్టి ఒక 2 సింకులు పెట్టి కింద అంతా కబోర్డ్స్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మనకి వాష్ ఏరియా దక్షిణం సైడ్ ఇవ్వడం జరిగింది. అటువైపు వెళ్ళడానికి ద్వారం ఇచ్చాం. అదేవిధంగా కిచెన్లోనే మనం చిన్న సైజు ఒక డైనింగ్ హాల్ ఏర్పరిచాం. అదేవిధంగా చిమ్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం 3Dలో
మన యొక్క ప్లాన్, మన యొక్క ఇంటి యొక్క నమూనా ఏ విధంగా ఉంది అనే విషయాన్ని గృహ నిర్మాణం కాకముందే ఒక ఓవర్వ్యూ యానిమేషన్ రూపంలో ఈ విధంగా చూసుకునే అవకాశం అయితే ఉందండి. కాకపోతే ఇది డిజైన్ చేయడానికి కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుందండి. ఇంచుమించుగా వారం 10 రోజులు సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. దానికి అనుగుణంగానే ఛార్జెస్ ఉంటాయండి. 2D ప్లాన్ అయితే సింపుల్గానే ఉంటుంది కాబట్టి అంత ఛార్జెస్ ఉండవు. కాబట్టి మిత్రులందరూ గమనించి, ఎవరికైతే మాకు పర్వాలేదు, మేము భరించగలం, మేము ఒకసారి మా ప్లాన్ 3Dలో చూసుకుంటాము అన్నటువంటి కుతూహలం ఉందో వారు సంప్రదిస్తే వారికి ఈ విధంగా 3D ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.